రే లక్ష్మణ్ రెడీయా? రెడీ అన్నా. ఈ కొడాలి నాని అనేటటువంటి శని ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాత్రం వదిలిపెట్టట్లేదు. ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? ఇతగాడిని కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు నీ పని నువ్వు చూసుకో. ఆ మాటకొస్తే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ముద్దుగా ప్రేమగా వద్దులేండి ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్టింగ్. గుట్కా నాని అని చెప్పేసి పిలుస్తారు. ఎందుకంటే ఇతగాడు పొద్దున్న లేస్తే రాత్రి వరకు గుట్కాలు నవ్వులుతూనే ఉంటాడు. దున్నపోతు పొద్దుటి నుంచి రాత్రి వరకు నవ్వుతుంది కదా, అట్లా పొద్దుటి నుంచి రాత్రి వరకు గుట్కాలు నవ్వులుతూనే ఉంటాడు. ఇతగాడికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంది అంటే ఇతగాడు మాట మీద నిలబడాడు. నిజమా? ఎన్నికలకి ముందు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. నేను రాజకీయ సన్యాసం చేస్తాను, చంద్రబాబును ఓడించలేకపోతే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా, ఆయన కాళ్ళు నొక్కుతాను, ఆడి బూట్లు తుడుతా అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. ఆయన చెప్పులు మోస్తాను అని చెప్పి ఏదేదో డైలాగ్ కొట్టి చంద్రబాబు నాయుడు గారికి ఛాలెంజ్లు విసిరిండు. ఎదవ బావాడు చెప్తే వించావుడు. ఎన్నికలు జరిగి రిజల్ట్ వచ్చాయి. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. గుడివాడలో ఈ మొగోడు ఓడిపోయాడు. ఆడికి అలాగే అవ్వలేరా? ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. చెప్పు, నువ్వు చెప్పు. ఏంటంటే 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ముఖ్య కారణం ఎవరయ్యా అంటే ఈ కొడాలి నానే. బాబు నాయనా, చిట్టి కన్నా నీకు దండం పెడతాను నాయనా. ఆ క్యాసెట్ వాడు చూశాడంటే నన్ను పిట్టని కాల్చినట్టు కాల్చేస్తాడు. ముఖ్య కారణం ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. ఇవాళ ఈ పనికి మాలోళ్ళు ముగ్గురు. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. ఒకడు అవినాష్ గాడు, ఈ నత్తిపోకోడి గాడికి ఇక్కడే సంబంధం అండి. ఇప్పుడు నువ్వు ఏమన్నా? నత్తిపోకోడి గాడికి ఇక్కడే సంబంధం అండి. వీడికి ఒక లెటర్ చదవటం రాదు. నా వల్ల కాదయ్యా. ఇప్పుడు జస్ట్ 24 పేజెస్. 24 పేజెస్ నా వల్ల కాదయ్యా బాబు. అది దండం పెడతా రే. నువ్వు చెప్పరా బాబు. తత్తదా బత్తదా అంటాడు. నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. ఈడు నా గురించి మాట్లాడతాడు. ఎదవ బావాడు చెప్తే వించావుడు. ఆక్రమించుకోవటాలు, దౌర్జన్యాలు, హత్యలు, కిరాహత్యలు మీ బతుకది. కానీ మా జోలికి వచ్చి నువ్వు ఇంకా నేను రౌడీని, నా వెనకాల 10 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. You have social conscience, you have civic sense. Come here, you fellow. నేనేదో పీకుతానంటే తోలు తీస్తాను రే. నత్తిపోకొడిగా అరే పొట్టిన నీకు కూడా చెప్తున్నా అల్లంపల్లిగా. పెద్ద మాట అన్నాడు సార్. ఏ రోజన్నా మేము వాళ్ళ జోలు వాళ్ళ పేరు ఎత్తామా? ఏదో పాపం వాళ్ళు 11 సీట్లు వచ్చినాయి. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? మీ ఫ్యాన్ గుర్తు తీసేసి గొడ్డలు గుర్తు పెట్టుకోండి బెటర్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.